హాయ్. సో ఈరోజు 25వ తేదీ ఉదయం దాదాపుగా 1:10 అవుతుంది. ఇదే రోజున క్రీస్తు జయంతి చాలా ఘనంగా పొద్దుటూరులో నిర్వహిస్తున్నారు. ఇప్పుడే అక్కడ చర్చి దగ్గర వెళ్ళాను. చర్చిలో ప్రార్థనలు చాలా చక్కగా జరుగుతున్నాయి. అక్కడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మొత్తం నేను శివాలయం దగ్గర అదేవిధంగా అక్కడ తీసుకొని మా యొక్క మొదటి కూలూరు పాదయాత్రను చేపడుతున్నాము. అక్కడ మొదటిసారిగా తన్నుబంతి ఆటకు కావాల్సినటువంటి క్రీడా మైదానానికి కావాల్సినటువంటి రిచువల్స్ పూజ అక్కడ చేయదలుచుకున్నాము. ఆ యొక్క పూజా కార్యక్రమం తర్వాత ఆ యొక్క క్రీడా మైదానాన్ని తన్నుబంతి ఆటకు ఉపయోగించే విధంగా ఏర్పాటు చేయాలని అభిలాషిస్తున్నాను. నేను నాతో పాటుగా నా యొక్క అత్త కుమారుడైనటువంటి అబ్బాయి పవన్ తోటి ఈ యొక్క పాదయాత్రను చేపడుతున్నాను. ఈ యొక్క పాదయాత్రకు మనం పక్కనే చూస్తే గిన ఇక్కడే ఒక చలిమంట కనిపిస్తుంది. అదేవిధంగా అటువైపు ఎక్కడ కూడా పెద్దగా చలి అంటూ ఏమీ లేదు. సో అందుకే మేము చాలా హ్యాపీగా ఫ్రీగా ఈ యొక్క జర్నీని తెలుసుకున్నాం. యాక్చువల్గా అయితే చాలా చలిగా ఉంటుంది అనుకున్నాం, కానీ ఆ యొక్క జీసస్ అదేవిధంగా ఈ యొక్క శివుని యొక్క దయ వల్ల మాకు ఎటువంటి చర్య లేదు. చాలా చక్కని ఆరోగ్యం, చాలా చక్కనిటువంటి వాతావరణంలో ఈ యొక్క మొట్టమొదటి కూలూరు పాదయాత్రను మేము చాలా చక్కగా ప్రారంభించబోతున్నాము. అదేవిధంగా అటు చూస్తే గిన అక్కడ పుట్టపర్తి నారాయణచార్యులు దూరంగా కనిపిస్తున్నాడు. ఆయన యొక్క బ్లెస్సింగ్ కూడా మేము తీసుకొని ఈ యొక్క పాదయాత్రను ప్రారంభిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో. ప్రస్తుతము మనము ఈ యొక్క క్రీస్తు జయంతి రోజు క్రిస్మస్ రోజున చేపట్టినటువంటి పాదయాత్రలో భాగంగా అక్కడ ప్రొద్దుటూరులో చర్చి దగ్గర బయలుదేరాము. చర్చి యొక్క ఫాదర్ యొక్క ఆశీర్వాదం పొందాము. అదేవిధంగా తర్వాత శివాలయం దగ్గరికి వచ్చాము. శివుని యొక్క ఆశీర్వాదం పొందాము. అక్కడ ఇక్కడికి ఖచ్చితంగా 30 నిమిషాల్లో మన ప్రస్తుతము గోపురం చర్చి దగ్గర ఉన్నాము. చర్చి దగ్గర ఆ యొక్క స్వామివారి యొక్క జీసస్ యొక్క ఆశీర్వాదం తీసుకుంటున్నాము. సో కేవలం 30 నిమిషాల్లో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ బ్రదర్స్ ఇక్కడ దేవుని దగ్గరే ఉన్నారు. సో బ్రదర్, మీ పేరు? ఇమ్మానుయేల్. సో హ్యాపీ క్రిస్మస్ ఇమ్మానుయేల్. అదేవిధంగా ఇంకొక బ్రదర్ ఉన్నాడు, పేరు రాజ్. సో ఈ రాజ్ ఎక్కడ సొందేరు ఎక్కడేదో స్కూల్లో చూసినట్టున్నాను నేను. పొరపాటు గుర్తుపెట్టావా? తల్లికొంత ఆడావా? చూసావా ఆ రోజు అక్కడ నన్ను? దాదాపు 3 సంవత్సరాల కిందట పొరపాటులో కూడా తల్లికొంత ఆడిన కిక్ బాల్ను అక్కడ ప్రమోట్ చేయడం జరిగింది. సో ఈ బ్రదర్ని అక్కడ నేను చూసినట్టు ఉన్నాను. సో ఎనీహౌ తల్లికొంత ఆటకు కావాల్సినటువంటి క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయడం భాగంగా చేపట్టినటువంటి కూలూరుకు చేపట్టినటువంటి ఈ పాదయాత్ర మొట్టమొదటి 2వ చర్చిని దర్శించడం జరిగింది. తర్వాత ప్రయాణాన్ని కొనసాగిస్తాము. థ్యాంక్ యూ. భక్తులు నిద్రిస్తున్నారు. అదేవిధంగా పక్కనటువంటి అక్కడక్కడ లైట్లు వెలుగుతూ ఉన్నాయి. అంతా చాలా నిర్మానుష్యంగా ఉంది. సో ఎదురుగా శ్రీ ధనిరెడ్డి బయపరెడ్డి గారి నరసింహారెడ్డి గారి యొక్క బస్ స్టాప్లో కూడా కొంతమంది అనాథలు నిద్రిస్తూ ఉన్నారు. దాని నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ నుంచి రాజపాలెము 1 గంటలో చేరుకోవాలని నిర్ణయించుకున్నాము. థ్యాంక్ యూ. క్లోజప్ ఇంకా క్లోజప్ పర్లేదు. ఓకే. Hi viewers, right now we reached Rajpalayam. Just we are in front of the one star house. So and nearby we are listening one nice song, Jesus song is coming here, and we are very near to Jilla Parishad High School. మనము చాలా చక్కని మనం అనుకున్నట్టుగా సో ప్రొద్దుటూరు నుంచి రాజపాలానికి మనము 2 గంటల్లో ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇప్పుడు సమయము 3:30 అవుతుంది. సో ఈ యొక్క సమయానికి మనం చేరుకున్నాం. చలి కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడ పంటలన్నీ బాగా పండుతున్నాయి కాబట్టి అక్కడక్కడ మోటార్లు నీళ్ళను పంప్ చేస్తున్నాయి. సో ఇప్పుడిప్పుడే కొందరు నిద్ర కూడా లేస్తున్నారు. సో ఈ యొక్క సమయంలో చలి కొద్దిగా ఎక్కువ ఉంది. దీనికి కొద్దిగా మనం ఏదైనా వేడివేడిగా ఏమైనా టీ ఏమైనా దొరికితే గినా ఇక్కడ ట్రై చేసుకోవచ్చు. తాగితే గినా కొద్దిగా ఎనర్జీ కూడా వస్తుంది. సో ఎనీహౌ మన యొక్క ఈ పాదయాత్రలో భాగంగా రాజపాలెం వరకు అనుకున్న సమయానికి అనుకునే విధంగా ఎటువంటి ఇది కాకుండా అయితే దారిలో కొద్దిగా చీకటి ఎక్కువైంది. ఆ చీకటితో అక్కడక్కడ కొద్దిగా భయం వేసినా కూడా సో మనకు వెంటనే ఒక టార్చ్ లైట్ అందుబాటులో ఉంది కాబట్టి చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఎవరైనా సరే చీకట్లో ప్రయాణించే ముందు ఒక టార్చ్ లైట్ లాంటిది, దీపం లాంటిది మనకు చాలా ఉపయోగమని
ఈ యొక్క నా అనుభవం ద్వారా తెలిసింది. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మనకు రాజపాలెం దాటిన తర్వాత వెంగళాయపల్లె. దేర్ విల్ మీట్ యూ. థ్యాంక్ యూ. నేను తీసుకుంటాను. వీళ్ళకి ఇప్పుడు వస్తుంది. ఓకే కానీ ఓకేనా. హాయ్ వ్యూవర్స్, నా పేరు పవన్ కుమార్. గంగాధర్ గారు మా బావగారు. నేను ఆర్మీలో వర్క్ చేస్తున్నాను. తను ఈ అడ్వెంచర్ గురించి చెప్పాడు. నాకు చాలా ఎన్నో అడ్వెంచర్స్ ఆర్మీలో చాలా ట్రైనింగ్ చేశాను, కానీ ఇలా ఇండివిజువల్గా ఒక గ్రూప్తో కాకుండా ఒంటరిగా ఇలా వెళ్ళడం ఇది ఫస్ట్ టైం. దీని యాక్చువల్గా మేమైతే క్రాస్ కంట్రీ అంటాము. దాదాపు 12 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది, కానీ ఇది 26 కిలోమీటర్స్. నేను అనుకునే దానికంటే ఎక్కువ. చాలా బాగా హ్యాపీగా ఉంది. ప్రస్తుతం మేము అనుకున్న టైంకి రాజపాలెం రీచ్ అయ్యాము. ఇంకొద్ది దూరం అయింది, సగం జర్నీ ఉంది. మేము ఖచ్చితంగా 7 గంటలకు 5 అవర్స్ జర్నీ తర్వాత కూడూరు పొలంలోకి వచ్చాము. ప్రస్తుతం కుందు నది ఒడ్డున ఉన్నాము. కుందు నది ఒడ్డులో చక్కని ఏటి స్నానానికి ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఇక్కడ 3 చాలా వెచ్చగా ఉంది. సో పక్కన మనం చూస్తే అక్కడక్కడ కుందు నది చాలా ప్రవాహం చాలా ఎక్సలెంట్ గా ఉంది. అక్కడక్కడ చేపలు ఎగురుతూనట్టు కనిపిస్తున్నాయి. చుట్టూ అంతా గడ్డి అంతా బాగా పెరిగి ఉంది. చక్కని క్లైమేటు, చక్కని ప్రదేశము. సో కూలూరు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్ట్ అయింది. సో మనం అనుకున్న స్థలానికి వచ్చాము. మనం అనుకున్న ప్రదేశంలో ఈ చక్కగా ఈ యొక్క ప్రాంతంలో మనము రాబోయే రోజుల్లో తనుబంతి ఆట కొరకు ప్రత్యేకమైన క్రీడా మైదానము ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో ఈరోజు ఏదైతే పూజ చేశామో ఇది ప్రారంభోత్సవంగా నేను భావిస్తున్నాను. ఇప్పటి నుంచి ఈ యొక్క ప్రాంతంలో రాబోయే రోజుల్లో ఒక చక్కటి క్రీడా మైదానాన్ని, అదేవిధంగా తనుబంతి అధ్యయన కేంద్రాన్ని రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాల్లో చేయాలనే కృతనిశ్చయంతో ఈరోజు తీర్మానించడం జరిగిందని నేను నా యొక్క అంతరాత్మ సాక్షిగా, మనసాక్షిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఈరోజు మనము ఇప్పుడే మన యొక్క శ్రీ క్రీడారామం క్రీడా మైదానానికి సంబంధించినటువంటి పూజను కూడా అయిపోయిస్తున్నాము. ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా బాగా కంప చెట్లతో నిండి ఉంది. ఎక్కడ చూసినా కంప చెట్లు ఉన్నాయి. ఈ యొక్క కంప చెట్ల ప్రాంతంలోనే మనం అనుకున్నటువంటి చక్కని తెలుగు ఆటకు సంబంధించినటువంటి తనుబంతి క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి ప్రదేశం. సో ప్రజెంట్ ఎక్కడ కూడా ఎటువంటివి కూడా కాలు పెట్టడానికి కూడా ఆస్కారం ఉన్నటువంటి భూమిలో మనము ఒక ఆటకు సంబంధించినటువంటి క్రీడా మైదానాన్ని ప్రతిపాదించడం చేసుకున్నాం. దీనికి ఎంతో కష్టపడాలి. అయితే కష్టపడడానికి మనము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఆడేందుకు విద్యార్థులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క ప్రాంతాలలో మనము రాబోయే రోజుల్లో చక్కని గ్రాస్ తోటి చక్కని మనకు ఇక్కడ చూస్తే గన అటువైపు ఎత్తుగా కనిపిస్తుంది మిట్టలో. ఆ మిట్ట ప్రాంతంలో ఒక ప్యావలిన్ను మనం ఏర్పాటు చేసి అక్కడ కూర్చొని ప్రేక్షకులు చూసే విధంగా ఆ యొక్క దిన్నె మీద ఒక చిన్న హట్ లాంటిది ఏర్పాటు చేయాలనుకున్నాము. అక్కడి నుంచి ఇటువైపు అంతా చుట్టూ చెట్లు బౌండరీని ప్లాంటేషన్ చేయించేసి ఈ మిడిల్లో ఉన్నటువంటి ప్రాంతంలో మనము తనుబంతి ఆటకు సంబంధించినటువంటి క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసుకున్న ఉద్దేశంతో ఇది ఓన్లీ క్రీడా మైదానానికి సంబంధించినటువంటి ఆట ప్లే ఫీల్డే కాకుండా ఇక్కడే ఆ ఆట కావాల్సినటువంటి నియమ నిబంధనలు, అదేవిధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి ఏ విధంగా గవర్న్ చేస్తాయి, దానికి సంబంధించిన ప్రాక్టికల్స్ అన్నిటికీ ఒక ఎక్స్పెరిమెంటల్ ప్లేస్గా ఇది రాబోయే రోజులు నిలిచిపోతుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేయాలన్నా, దాన్ని తొలగించాలన్నా, రాబోయే రోజుల్లో దానికి అభివృద్ధి పరచాలన్నా కూడా ఇక్కడ జరిగిన తర్వాతనే అవి ఫర్దర్ అన్నీ కూడా అప్లై అవుతాయి. కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ రీసెర్చ్ సెంటర్
for Tandubanti game in the future, and this is the right place for the Tandubanti play field. సో అదేవిధంగా ఈ యొక్క క్రీడా మైదానాన్ని చక్కగా రూపొందించాలి అంటే గన చాలా సంవత్సరాలు టైం పడుతుంది. ప్రస్తుతానికి మాత్రము ఈ సంవత్సరంలో ఈ యొక్క క్రీడా మైదానంలో ఒక నెల తర్వాత చెట్లన్నీ కొట్టేపించి చుట్టూ అంతా ప్లాంటేషన్ చేయించి తర్వాత రాబోయే రోజుల్లో సంవత్సరాల వారీగా దీర్ఘకాలిక ప్రణాళికతోటి ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమై ఉన్నాము. సో ఈరోజు మనం చేపట్టినటువంటి పాదయాత్ర పూర్తి అయిపోయింది. అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి క్రీడాకారుడికి కూడా ఒక మంచి రోజులు రాబోతున్నాయి. జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి. రెడీ కనవా.